హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పార్ట్‌ని వినొచ్చండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీ అందరికీ తెలిసిందే ప్రెజెంట్ సాటర్న్ రెట్రోగ్రేడ్ నడుస్తుంది. సో, దీనికోసం నేను ఇంతకు ముందు కూడా ఒక రీడింగ్ చేశాను. రిలేషన్‌షిప్ బేసిస్‌లో చేశాను. సో, ఆ టైంలోనే నేను చెప్పాను కూడా. అదేంటంటే ఈ టైంలోని లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయడం కానీ, సో, వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ మీద కొంచెం క్లారిటీ తెచ్చుకోవడం కానీ, ఈ టైంలో కొంత పేషెన్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, డిసిప్లైన్డ్‌గా ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంత కార్మిక్ డెట్స్ అనేవి క్లియర్ చేసుకోవడం కానీ, ఫినాన్షియల్‌గా ఉన్న పాసిబిలిటీస్‌ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కానీ, లైక్ ప్రాపర్‌గా అవి హ్యాండిల్ చేయడం కానీ, అండ్ డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర కూడా కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టుగా. అయితే ఇక్కడ నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. ఈ టైంలో మీలో కొంతమంది డిసిప్లైన్డ్‌గా ఉండాలి. సో, కొన్ని సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి అనుకున్నా, కొంచెం ఆ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మిస్ అవ్వడం కానీ, అంటే ఓవర్ థింక్ చేయడం కానీ, కొంత ఎందుకో నెగటివిటీ అనేది ఫీల్ అవ్వడం కానీ, దానివల్ల వాళ్ళేంటంటే ఎంత ప్రాపర్‌గా ఉండాలి, ఎంత ప్రాపర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నా ఇబ్బంది పడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, బేసిక్‌గా ఈ టైంలోనేంటంటే ఒక పర్సన్ చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, అండ్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళకి బర్డెన్‌లా అనిపించడం కానీ, ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానీ, ఇలా కొన్ని నెగెటివ్‌గా జరిగే అవకాశం ఉంది. ఆఫ్‌కోర్స్ అది ఓన్లీ కార్మిక్ డెట్స్ వల్ల అని చెప్పడానికే లేదు. బట్ ఈ ఫేజే అలా ఉంటది. అయితే ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్ అనేది మాత్రం డిసెంబర్ 11థ్ వరకు ఉంటుంది కాబట్టి ఐ మీన్ 138 డేస్ అన్నమాట అరౌండ్. సో, ఈ టైంలోని ఒక పర్సన్ వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి అండ్ వాళ్ళు కొంత పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి, డిసిప్లైన్డ్‌గా ఉండడానికి, ఓవర్ థింక్ చేయకుండా, ఓవర్‌గా స్ట్రెస్ తెచ్చుకోకుండా, వాళ్ళ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడానికి, స్పిరిచ్యువల్ గ్రోత్ కోసం అండ్ ఏమైనా నెగటివిటీ అనేది ఫీల్ అవుతున్నా అది వాళ్ళలో అయినా, బయటైనా కొంచెం అది కంట్రోల్ చేసుకోవడానికి, సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కొన్ని విషయాల్లోనేంటంటే మేబీ మనం కరెక్టే చేస్తున్నాం అని ఫీల్ అవ్వచ్చు. ఏమో మన వైపు నుంచి కూడా కొన్నిసార్లు రాంగ్ జరగొచ్చు. ఆర్ మనమే కొన్ని కరెక్ట్‌గా చెక్ చేసుకోకపోవచ్చు. సో, దానివల్ల కూడా కొన్నిసార్లు థింగ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. మిస్టేక్స్ జరగడం కామన్. సో, ఇలాంటివన్నీ కూడా జరగకుండా కొంత అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి నేనేంటంటే ఈ కాస్మిక్ రీసెట్ బ్రేస్లెట్ అయితే కస్టమైజ్ చేశానండి. సో, డెఫినిట్‌గా ఇదైతే ఇప్పుడు నేను చెప్పిన సిట్యుయేషన్స్‌కి కరెక్ట్‌గా సూట్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే జనరల్‌గా మనం మాట్లాడేటప్పుడు కానీ కొన్ని మనం అర్థం చేసుకోవాల్సినవి కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం కోసం అండ్ మన థాట్స్‌ని యాంప్లిఫై చేయడం కోసం కొన్ని విషయాల్లో ఓవర్ థింక్ చేయకుండా మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం, పీస్ కోసం అండ్ మనం కొన్ని విషయాల్లో సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం కోసం, షాడో వర్క్ చేయడం కోసం, కొంత గ్రౌండెడ్‌గా ఉండడం కోసం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సెల్ఫ్ కంట్రోల్ కోసం. సో, డిఫరెంట్ పర్పసెస్ కోసం ఈ బ్రేస్‌లెట్‌నయితే కస్టమైజ్ చేయడం జరిగిందండి. ఇదేంటంటే ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో మీకు బాగా యూజ్ అవుతుంది అనైతే నేను చెప్పగలను. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే నా కోసం నేను చేసుకుంది. బట్ ఖచ్చితంగా ఇదేంటంటే ఒక పర్సన్ డిసిప్లైన్డ్‌గా ఉండడానికైనా, పేషెన్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయడానికైనా వాళ్ళలో ఉన్న నెగటివిటీయే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న నెగటివిటీని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్ ప్రాపర్‌గా హీల్ చేసుకుంటూ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. చెప్పాను కదా! ఇదైతే మల్టీ పర్పస్. నేను చెప్పినవన్నిటికి కూడా ఇదైతే సూట్ అవుతుంది. సో, ఆ విధంగా కస్టమైజ్ చేయడం అయితే జరిగింది. ఇఫ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో, మెయిల్ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అయితే ఇక్కడ నేను ఒకటి క్లియర్‌గా చెప్తాను. అదేంటంటే ఇది ఓన్లీ ఈ ఫేజ్, ఈ పీరియడ్ వరకే అని ఏం లేదు. తర్వాత కూడా మీరు వేర్ చేయొచ్చు. బికాజ్ దీని పర్పస్ అనేది మీకు ఎప్పుడూ కూడా అదే విధంగా సర్వ్ అవుతుందండి. అంటే ఓన్లీ ఈ ఫేజ్‌లోనే వేసుకుంటే యూజ్ అవుతదేమో, తర్వాత యూజ్ అవ్వదేమో అలా ఏం లేదు. ఎందుకంటే వన్స్ మనం ఒక క్రిస్టల్ ఒక పర్పస్ కోసం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా అది వర్క్ చేస్తూ ఉంటది. అన్‌లెస్ ఆర్ అంటిల్ మనలో ఎక్కువ నెగటివిటీ ఉన్నా, మన చుట్టూ ఎక్కువ నెగటివిటీ ఉన్నా, ఇది మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏమైనా డ్యామేజ్ అయితే నేను చెప్పలేను కానీ, లేకపోతే మాత్రం ఖచ్చితంగా దీని పర్పస్ అయితే మీకు అన్ని విధాలుగా సర్వ్ అవుతుంది అని చెప్తాను. అండ్ ఇంకొకటేంటంటే కొంతమంది క్రిస్టల్స్ వేర్ చేస్తున్నప్పుడు ఈ విధంగా క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అంటే మీకు కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. కొంచెం డిస్టెన్స్‌లో పెడితే మేబీ కనిపించొచ్చు. సో, ఇలా అంటే క్రిస్టల్స్‌కి క్రాక్స్ మీకు కనిపిస్తున్నాయంటే మీరు అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. బికాజ్ ఇది ఒరిజినల్ కాబట్టే మీకు క్రాక్స్ అనేవి కనిపిస్తున్నాయి.
అదే ఇప్పుడు మీకు నార్మల్ ఏ గ్లాసో లేకపోతే ఏ ప్లాస్టిక్ కోసం ఏదో డిఫరెంట్ టైప్ అయితే మీకు క్రాక్స్ అనేవి ఈ విధంగా కనిపించవండి. సో మీలో ఎవరికైనా ఎక్కడ ఏ క్రిస్టల్ పర్చేస్ చేసినా మీరు యూజ్ చేస్తున్నప్పుడైనా ఇలా క్రాక్స్ వస్తుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒరిజినల్ క్రిస్టల్స్‌కే అవన్నీ జరుగుతాయి. ఇది క్లియర్ క్వార్ట్జ్ టంబుల్ స్టోన్. కానీ చూసారా లోపల క్రాక్స్ కనిపిస్తున్నాయి. బయట కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే చాలా కామన్ అన్నమాట. ఒరిజినల్ క్రిస్టల్స్‌కి అవి ఉంటాయండి. అవి లేకపోతేనే మీరు డౌట్ పడాలి. ఎందుకంటే కొంతమంది క్రిస్టల్స్ విషయంలో వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకేంటంటే ఇవి కనిపిస్తూ క్రిస్టల్స్ ఏంటంటే వాటి పర్పస్ ప్రకారం అవి యూజ్ అవుతాయి. బట్ క్రాక్స్ అనేవి వాటి నేచర్ ప్రకారం ఉంటాయి. సో అన్ని టైప్ ఆఫ్ రాక్స్ ఒకలా ఉండవు కదా! సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇంకా ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకు కనిపిస్తున్న సంకేతాలకు అర్థం ఏంటి, అవి కనిపించడం వెనక ఏ శక్తి ఉంది, ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. శక్తి ఇన్ ద సెన్స్ ఎవరో ఒక స్పిరిచువల్ బీయింగ్స్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయండి, అవి మీకు కనిపించవండి. ఖచ్చితంగా ఏంజల్స్ కానీ, యాన్సిస్టర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ ఎవరో ఒకరు మీ సిచ్యువేషన్స్ మీద యాక్టివ్గా వర్క్ చేస్తున్నప్పుడే కొన్ని కనిపిస్తాయి. సో అలా చూసినట్టయితే ఈ టైంలో ఎవరున్నారు మీ వెనక అనేది నేను ఈ రీడింగ్ లో అయితే మాట్లాడతాను. సో ఇలాంటి రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే టైం టు టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందరికీ ఇలాంటి సైనే వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎక్కువ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంది నాకు ఏంటంటే ప్రతిరోజు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, దానికి మీనింగ్ ఏంటి అని మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ నేను ఎన్ని రీడింగ్స్ చేస్తున్నా స్టిల్ ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ ఒక క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా మెసేజ్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే బేసిక్ మీనింగ్ అయితే ఏంజల్స్ మన సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు అనేది ఫ్యాక్ట్. అండ్ ఆ టైంలో ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇంట్యూషన్ ప్రకారం కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆర్ ఇంట్యూషన్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని కూడా మీనింగ్ అని కూడా నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అది మనం పక్కన పెట్టేస్తే జనరల్ గా మీ సిచ్యువేషన్స్ మీద కూడా ఇలా ఎవరో ఒకరు వర్క్ చేయడం వల్ల మీకు ఓన్లీ ఏంజల్ నెంబర్సే కాదండి, డ్రీమ్స్ రావడం కానీ, నేను చెప్పినట్టుగా రీల్స్ అనేవి మీరు మీకు సూట్ అయ్యేలాగా కొన్ని చూడడం, పర్సన్స్ మీకు రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ నేమ్స్ మీరు వినడం, సో సమ్ సాంగ్ లిరిక్స్ అనేవి మీకు కనెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా సైన్సే. ఫెదర్స్ కనిపించడం, సో రకరకాలుగా జరుగుతాయి. ఇదే విధంగా సైన్స్ అని చెప్పను కానీ బట్ మీకు కొన్ని సైన్స్ అయితే క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఏది ఏమైనా ఈ సైన్స్ కనిపిస్తున్న వాళ్ళకి మీనింగ్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఎవరు వీటి వెనకున్నారు అనేది కూడా రీడింగ్ లో అయితే నేను చెప్తాను. సో ఇదైతే జస్ట్ ఒక సింపుల్ రీడింగే. అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి యెల్లో ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ ఫెదర్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్ కి గ్రీన్ ఫెదర్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు కనిపిస్తున్న సంకేతాలకు అర్థం ఏంటి, వెనక ఏ శక్తి ఉంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో చూద్దాం. సో ఈ టైంలోని మీ లైఫ్లో మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో మీకు ఒక క్లారిటీ ఉండాలండి. ఏం చేస్తున్నా కాన్షియస్గా చేయడానికి ట్రై చేయండి. సో కొంతమంది ఉంటారు ఆ టైంలో నేను ఎందుకో అలా చేసేసానండి, అలా మరి నాకు అనిపించింది, సో అందుకే అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఆర్ అలా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటారు. తర్వాత బాధపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం బాధపడటం కోసం ఆర్ ఏదో నెగిటివ్గా జరుగుతుంది అని కాదు, కానీ ఈ టైంలో మీరు క్లియర్గా ఒకటి
డిసైడ్ అయ్యి ఇలా చేస్తే బెటరు, నా సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే ప్రతి మనిషికి ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ వైజ్ సో ఇలా నేను యాక్షన్ తీసుకోవాలి, ఇలా నేను డెసిషన్ తీసుకోవాలి అనుకొని మీరు ఒక అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ లో పాజిటివ్ చేంజెస్ చూస్తారు. అందుకే మీకు అలాంటి సైన్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా మీ లైఫ్ లో ఫైనల్ గా మీరు ఫ్రీ అవుతున్నారు అని చెప్పొచ్చండి. ఏదో ఒక సిచ్యువేషన్ లో మీకు ఫ్రీడమ్ దొరుకుతుంది, మీకు పీస్ దొరుకుతుంది, మీరు డిజర్వ్ చేసే అవుట్కమ్ వస్తుంది అని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. అందుకే మీకు ఏంటంటే సైన్స్ అనేవి వస్తున్నాయి. మేబీ మీలో చాలా మందికి ఏంటంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు, కొంతమందికి అయితే కొంచెం నార్మల్ గా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఎక్కువగా కనిపిస్తున్న వాళ్ళకి అర్థం మాత్రం ఒకటే, ఇది ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకా మీరు తీసుకునే డెసిషన్ కానీ మీరు ఇక్కడ యాక్షన్ తీసుకునే దాని ప్రకారం చేంజెస్ అయితే చూస్తారు. బట్ ఇక్కడ నేను చెప్పినట్టుగా మీ క్లారిటీతో మీరు ఇలాగే చేస్తే బాగుంటుంది అనుకుని డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరి వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు ఓవర్ థింక్ చేయడం, నెగిటివ్ గా థింక్ చేయడం, బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం, సో ఇది రైట్ టైం కాదేమో, నేను రష్ అవుతున్నానేమో అని ఫీల్ అవడం, ఇలాంటివి అయితే వద్దు. మోస్ట్లీ మీకు క్లారిటీ ఉండి మీరు చేయాల్సింది ఏంటో మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈ సిచ్యువేషన్ లో అవుట్కమ్ మాత్రం పాజిటివ్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. సో చాలా రోజుల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నా జాబ్ రావట్లేదు, సో ఇప్పుడు జాబ్ వస్తుంది. లేదు, చాలా రోజుల నుంచి ఫినాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎక్కడో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో ఈ టైంలో మీరు ఫినాన్షియల్ గా డీలింగ్స్ చేయాల్సిన దగ్గర కొంచెం కాన్షియస్ గా కరెక్ట్ గా మీకు అనిపించిన ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకుంటే మాత్రం ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పొచ్చు. మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇది రిలేషన్షిప్ లో అయినా అంతేనండి. మీరు ఇదే నా హ్యాపీనెస్, సో నేను ఇలాగే చేయాలి, నాకున్న క్లారిటీ ప్రకారం నేను ఇలా చేయడమే మంచిది అనుకుని డిసైడ్ అయ్యి మీరు ఒకటి చేస్తే అందులో కూడా మీకు ఫ్రీడమ్ దొరుకుతుంది, మీకు పీస్ దొరుకుతుంది, మీరు డిజర్వ్ చేసేది మీకు దొరుకుతుంది. యూనివర్స్ ఏంటంటే మీరు డిజర్వ్ చేసేది మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. బట్ మీలో కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అండ్ మీరు చేయాల్సింది ఒక క్లారిటీతో చేయాలి. చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఫోన్లే ఫైనల్ గా నా లైఫ్ లోని నేను డిజర్వ్ చేసేది జరిగింది, ఇప్పటికైనా నా లైఫ్ చేంజ్ అయ్యింది అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుందంట. అందుకే మీకు ఏంటంటే ఇలా కొంచెం స్ట్రాంగ్ గా సైన్స్ అయితే వస్తున్నాయి. అసలు ఇప్పుడు చూద్దాం మీకు ఇలాంటి సైన్స్ ఎవరిస్తున్నారు, సో ఏ స్పిరిచువల్ బీయింగ్ ఈ సైన్స్ వెనక వర్క్ చేస్తున్నారు, సో చూద్దాం. మ్యాజిక్ గార్డియన్ అంట. సో ఇంతకు ముందు నేను గార్డియన్ ఏంజల్స్ బేస్డ్ గా రీడింగ్స్ అయితే చేశానండి. అలా చూసినట్టయితే మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేస్తున్న ఏంజల్ అయితే మ్యాజిక్ గార్డియన్ ఏంజల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఎందుకు మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేస్తున్నారు అంటే ఒకటే రీజన్ అండి. ఈ సిచ్యువేషన్ లో నిజానికి మీకు ఎవరు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బయట నుంచి ఏదో మారితే మీ సిచ్యువేషన్ మారుతుంది అనే పరిస్థితి కూడా లేదు, మీ వల్లే మీ సిచ్యువేషన్ మారుతుంది. అందుకే వీళ్ళు మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మన చేతుల్లో ఏది ఉండదు, మన వైపు నుంచి మనం ప్రయత్నం అయితే చేయొచ్చు కానీ అది మనం మార్చలేం. సో కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ బయట నుంచి ఏదో మారుతున్న పరిస్థితి ఉన్నా మనం కూడా ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తున్నా స్టిల్ టైం అనేది కూడా మన ఫేవర్ లో ఉంటేనే అది జరుగుతుంది. సో అలా చూసుకున్నట్టయితే మీ సిచ్యువేషన్ కి ఈ 2 కేసెస్ కూడా అప్లికబుల్ కాదు. అంటే ఇప్పుడు మీ వైపు నుంచి మీరు ఏదైనా ప్రయత్నం చేసి మీ వైపు నుంచి మీరు మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకొని కరెక్ట్ గా కానీ యాక్షన్ తీసుకుంటే మీరే చేంజ్ చూస్తారు. అంటే ఇది మీ చేతుల్లోనే పూర్తిగా ఉంది, మీరు ఏం చేయాలి అనుకున్నా చెయ్యొచ్చు ఈ టైంలో. అందుకే ఇక్కడ కాన్షియస్ గా ఉండాల్సింది మీరే. ఇక్కడ మీలో ఆ పాజిటివిటీ ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి. అంటే ఆల్మోస్ట్ ఇది ఎండ్కి వచ్చేసింది కాబట్టి ఇంక మీరు ముందుకు వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఈ టైంలో మీకు జాబ్ రావాల్సి ఉంది, సో జాబ్ వస్తుంది. దాని ప్రకారం మీరు చేయాల్సిన ప్రయత్నాలు కానీ మీకు ఉండాల్సిన క్లారిటీ కానీ మీకు ఉండాలి కదా. సో అందుకే ఇక్కడ మ్యాజిక్ గార్డియన్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. బికాజ్ మీలోనే ఆ మ్యాజిక్ ఉంది, మీలోనే పవర్ ఉంది, మీరే ఏదైనా మార్చగలరు, మీకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇది చేంజ్ చేయలేరు. ఇది ఓన్లీ కెరియర్ ఆస్పెక్ట్ కోసం నేను మాట్లాడట్లేదు.
ఏ సిచ్యువేషన్ అయినా సరే ఇది మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే డెసిషన్ బట్టే అవుట్‌కమ్ అనేది చేంజ్ అవుతది. ఆర్ అవుట్‌కమ్ అనేది వస్తది. అంటే ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనేసరికి వ్యక్తులు కూడా కోఆపరేట్ చేయాలి. వ్యక్తులు కూడా డెసిషన్స్ తీసుకోవాలి అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరున్న సిట్యుయేషన్‌కి వ్యక్తులు ఏదో చేస్తే ఏది మారదు. కేవలం మీరే నిర్ణయం తీసుకోవాలి. మీరు ఫేస్ చేసిన దాన్ని బట్టి మీకిక్కడ అర్థమైన దాని ప్రకారం మీరే ఏదో నిర్ణయం తీసుకోవాలి. మీరే ఏదో చేయాలి. చేస్తేనే మీరు హ్యాపీగా ఉంటారు. మీకు ఆ ఫ్రీడమ్ వస్తుంది. సో, దీనికోసం ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఆల్‌మోస్ట్ మీకిది అర్థం అవుతూ ఉండాలి. బికాజ్ కొంతమందికి వాళ్ళ సిట్యుయేషన్స్ మీద వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటది. బట్ చేయాలా వద్దా? సో, అది చేయడం ఎంతవరకు కరెక్టు? మేబీ అలా వాళ్ళకనిపిస్తుందేమో. బట్ అది కరెక్ట్ కాదేమో అని కూడా ఫీల్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. అలా కూడా ట్రూత్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ టైంలో ఇగ్నోర్ చేయడానికి ఏం లేదండి. ప్రతీదీ కూడా మీకు క్లియర్ గానే ఉంది. అందుకే మీకు సైన్స్ కూడా వస్తున్నాయి. చాలా స్ట్రాంగ్‌గా కొంతమందైతే సెన్స్ చేస్తున్నారు. ఇంకా అంటే ఏదో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా వెయిట్ చేస్తున్నారు కానీ, ఖచ్చితంగా నేనొకటి చెప్తాను. మీకెంత స్ట్రాంగ్‌గా సైన్స్ వచ్చినా, రాకపోయినా స్టిల్ మీ సిట్యుయేషన్‌ని మీరే హ్యాండిల్ చేయాలి. మీకు మీరే డెసిషన్స్ తీసుకోవాలి. మీరు డెసిషన్ తీసుకున్న ప్రకారం ఏదైనా చేంజ్ అవుతది. అపోజిట్ పర్సన్స్ చేతుల్లో కంట్రోల్ ఏదో ఉన్నట్టుగా అనిపిస్తున్నా, వాళ్ళ కంట్రోల్‌కి మీకు సంబంధం లేదు. మీరు హ్యాపీగా ఉంటారు. మీరు సాటిస్ఫై అవుతారు అంటే, మీరు ఆ ప్రకారం డెసిషన్ తీసుకోవచ్చు. లేదు మీరక్కడ ఫిట్ అవ్వట్లేదు అంటే, మిమ్మల్ని మీరు ఫిట్ చేసుకోవడం కోసం ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అల్టిమేట్‌గా మీ ఫ్రీడమ్ కానీ, మీ కంఫర్ట్ కానీ మీరు చూసుకోవాలంతే. అదే ఇక్కడ ఇంపార్టెంట్. అసలు చూద్దాం ఇంకా క్లియర్‌గా ఈ గార్డియన్ ఏంజెల్ మీకేం గైడెన్స్ ఇస్తారు మీ సిట్యుయేషన్స్‌కి? మీరింకా తెలుసుకోవాల్సిందేంటి అనేది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరైతే ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపేనండి. పాస్ట్‌లో కూడా ఈ సిట్యుయేషన్ కోసం ప్రతిదీ ఆలోచించారు. ఆలోచించి మీకు కరెక్ట్ అనిపించిన తర్వాతే మీరు స్టెప్ ఇన్ అయ్యారు. అండ్ మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడో అంటే ఇంకా మీరే స్ట్రగుల్ అవుతున్నారు. మీరే సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు కానీ, మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఆన్సర్స్ అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. మీలోనే ఉన్నాయి. మీరు ఆన్సర్స్‌ని ఏంటంటే బయట వెతుకుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఆర్ మీకు ఆన్సర్స్ తెలిసినా తెలియనట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు. సో, ఈ టైంలోని ఇలా మీరు ప్రిటెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో, అందుకే మీకేంటంటే ఇలా సైన్స్ వస్తున్నాయి. మీ ఏంజెల్ ఏంటంటే మీరు ఇవన్నీ రియలైజ్ అవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో, అంటే ఒకటి మాత్రం నిజమండి. కొన్ని సార్లు మనకి కొన్ని తెలిసినా అవి యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది అనుకుంటాం. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకుంటాం. కొన్ని సార్లు ఏంటంటే ఏదో డెస్పరేషన్ వల్ల, అబ్సెషన్ వల్ల కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఆర్ కొన్ని మన ఫేవర్‌లో జరగాలి అంటే, ఆ టైంకి మనం సైలెంట్‌గా ఉండడమే మంచిది అన్నట్టుగా ఉంటాం. సో, మీ సిట్యుయేషన్‌కైతే ఇవేవి ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే, ఇప్పుడు మీకు కొన్ని తెలుస్తున్నప్పుడు వాటిని మీరు యాక్సెప్ట్ చేసి, దాని ప్రకారం మీరు కొన్ని చేంజెస్ చేసుకోవడమే. లేకపోతే ఇది మీకు చాలా బర్డెన్ అయిపోతుందండి. ఈ వెయిట్‌ని మీరు క్యారీ చేయలేక ఎక్కడో ఒక దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఎందుకు అంటే, ఇది మీకు అలా అనిపిస్తది. ఈ వెయిట్‌ని మీరు ఎంతవరకు క్యారీ చేస్తారు? మహా అయితే ఇంకొంత కాలం. ఆ తర్వాతైనా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే. ఆ తర్వాతైనా ఇక్కడ చేయాల్సింది చేయాలి. సో, అలాంటప్పుడు ఇంకా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఆర్ షార్ట్ కట్స్ వెతుక్కోవడానికి ఛాన్స్ లేదు. అందుకే ఇక్కడ ఫస్టే చెప్పాను. మీ కాన్షియస్‌నెస్‌తో మీకున్న క్లారిటీతో మీరు డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పి. సో, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. తెలిసినా తెలియనట్టుగా ఉంటున్నారు. ఆర్ తెలుసుకోవాలి అని ప్రయత్నాలు చేయట్లేదు. బికాజ్ తెలుసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తే ఎలాంటి ఆన్సర్స్ వింటారు. సో, ఆ ఆన్సర్స్ మీకు కంఫర్టబుల్‌గా ఉండవేమో. ఇది ఆలోచిస్తున్నారు కానీ మీ ఫ్రీడమ్ అనేది ఆ ఆన్సర్స్ తెలుసుకుంటేనే దొరుకుతుంది. ఆర్ మీ లైఫ్‌కి మీరు డెసిషన్స్ తీసుకుంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అని మాత్రం రియలైజ్ అవ్వట్లేదు. సో, అందుకే మీ ఏంజెల్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మీరు అది రియలైజ్ అవ్వాలి. మీ లైఫ్‌ని మీరే చేంజ్ చేసుకోవాలి. మీ లైఫ్‌ని మీరే కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో, అందుకే మీకు కొన్ని స్ట్రాంగ్ సైన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికైనా మీరు మారే ప్రయత్నం చేస్తే బావుంటుందండి. దీనికోసం నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే మీకు అన్నీ తెలుసు, తెలియనట్టు ఉంటున్నారు. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే తెలిస్తే ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. కానీ ఇదంతా మీలో ఉన్న డెవిల్ ఎనర్జీ వల్ల మీరలా ఫీల్ అవుతున్నారు అని నేను చెప్పగలను. అలా అని చెప్పి ఇలా ఉంటున్నారు కదా! మీరు హ్యాపీగా ఉన్నారా అంటే నాకు తెలిసి అస్సలు హ్యాపీగా లేరు.
మరి ఇలా ఉన్న హ్యాపీగా లేనప్పుడు అలా ఉంటే కూడా హ్యాపీగా ఉండరని మీరు ఫీల్ అవుతున్నప్పుడు అదే చెయ్యండి. అది చేస్తే ఏమో హ్యాపీనెస్ రావచ్చు కదా, ఇలా ఉంటే అసలు హ్యాపీనెస్ దొరకదు. సో మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీ సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకొని ఏదో ఒక డెసిషన్ తీసుకోండి, ఆర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే యాక్షన్ తీసేసుకోండి. దీనికి మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు రిగ్రెట్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. ఇది మీ చేతుల్లోనే ఉంది. సో మీ లైఫ్ ని మీరే కంట్రోల్ చేసుకోండి. మీ డెస్టినీని మీరే రాసుకోండి. ప్రతిదీ కూడా ప్రీ డెస్టిన్డ్ కాదు, కొన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా ఈ సిచ్యువేషన్ లో కూడా మీ డెస్టినీని మీరు క్రియేట్ చేసుకోండి. సో అసలు చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిచ్యువేషన్ కి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మాత్రం మీరు కొంచెం గ్రౌండెడ్ గా ఉండండి. అంటే అఫ్ కోర్స్ ఈ సిచ్యువేషన్ వల్ల మీరు చాలా బెనిఫిట్ అవుతారండి. ఇది అవునన్నా కాదన్నా ఇప్పుడు మీకు అనిపించకపోయినా అదే జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ లో మీరు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటే, మీరు మరీ ఎమోషనల్ అయిపోకుండా అలా అని చెప్పి మరీ డెస్పరేట్ గా కాకుండా మీకొకటి అర్థమైంది, సో దాని ప్రకారం మీరు చేయాల్సింది చేయాలి. సో ఇలా చేస్తున్న ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీరు బ్యాలెన్స్డ్ గా ఉంటూనే ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవుతారు. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా అవుట్కమ్ అయితే వస్తుందండి, అందులో నో డౌట్. కాకపోతే అలా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ జర్నీ కంఫర్టబుల్ గా ఉండదు. సో మీరు డిఫరెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఇది ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటది, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఎంత గ్రౌండెడ్ గా ఉంటే, ఎంత బ్యాలెన్స్డ్ గా ఉండి ఇది హ్యాండిల్ చేస్తే అంత బెనిఫిట్ అవుతారు. రిజల్ట్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా వస్తుంది. అఫ్ కోర్స్ మీ ఫేవర్ లో వస్తుంది కాబట్టి మీకు ఫ్రీడమ్ దొరుకుతుంది అని నేను చెప్తున్నాను. ఏది ఏమైనా సరే ఫైనల్ గా మీకోసం మీరు ఆలోచించుకుంటే, నిజంగా మీ హ్యాపీనెస్ మీరు కోరుకుంటే ఇప్పటికైనా సరే ఈ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి మీరు చేయాల్సింది కరెక్ట్ గా చేస్తారు. దాని ప్రకారమే రిజల్ట్ కూడా చూస్తారు. బికాస్ ఇది ఎవరి చేతుల్లో లేదు, ఓన్లీ మీ చేతుల్లోనే ఉంది. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు కనిపిస్తున్న సంకేతాలకు అర్థం ఏంటి, వెనక ఏ శక్తి ఉంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ మీకు కనిపిస్తున్న సంకేతాలకు అర్థం ఏంటో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఇంకా మీ లైఫ్ లో మీరు చేంజ్ అవ్వాల్సిన టైం వచ్చిందండి. అదే ఓల్డ్ పర్సన్ లా ఉంటాం, అదే ఓల్డ్ పర్సన్ లా థింక్ చేస్తాం. సో ఇంకా థింగ్స్ ని ఆ వేలోనే ఆపరేట్ చేస్తామంటే చాలా నష్టపోతారు, చాలా కష్టపడతారు కూడా. చేంజ్ అనేది కంఫర్టబుల్ గా ఉండదు. ప్రతి మనిషి లైఫ్ లో కూడా ఏదో ఒక ఫేజ్ లో వాళ్ళు చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ బట్టి అయినా సరే వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు యూనివర్స్ కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటది. యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ వెనుక ఎవరొక స్పిరిచువల్ బీయింగ్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు సైన్స్ వస్తున్నాయి. కానీ సైన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ టైంలో మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఏ సిచ్యువేషన్ లోనైనా సరే ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడానికి అండ్ ఆ ఫ్లోలో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. అలా ఉండాలి అంటే మీ హయ్యర్ కాన్షియస్నెస్ తో మీరు అలైన్ అవ్వాలి. ప్రతి మనిషిలో కూడా హయ్యర్ సెల్ఫ్ ఒకటి ఉంటుందండి. అది ఎప్పుడూ కూడా మనల్ని గైడ్ చేస్తూనే ఉంటది. మనం గుడ్ చేస్తున్నప్పుడు, బ్యాడ్ చేస్తున్నప్పుడు మనకేంటంటే ఒక ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటది, మనకి కొంచెం చెప్తూ ఉంటది. బట్ స్టిల్ కొంతమంది ఏంటంటే అది వింటారు, కొంతమంది అది వినరు. కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు మనకి లోపల నుంచి తప్పు చేస్తున్నామేమో, తప్పు జరుగుతుంది, సో ఇలా జరగడం వల్ల అలా నెక్స్ట్ ఉండొచ్చు అన్నట్టు కూడా చెప్తూ ఉన్నా కొంతమంది వినిపించుకోరు. అలాగే మన జీవితంలో మనం ఏదైనా ఒకటి మంచి పని చేస్తున్నప్పుడు కూడా మనకి లోపల నుంచి ఒక ఎప్రిసియేషన్ వస్తుంది, ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. సో ఇవంతా కూడా మన హయ్యర్ సెల్ఫ్ అనేది యాక్టివ్ గా ఉన్నప్పుడు, మనతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మీరేంటంటే మీ హయ్యర్ కాన్షియస్నెస్ ఆర్ మీ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకు అంటే ఈ టైంలో మీ లైఫ్ లో మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో రియాలిటీ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీరు చేంజ్ అవ్వాలి. అంటే బేసిక్ గా ఈ టైంలో ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఇప్పుడు సాటర్న్ రెట్రోగ్రేడ్ కూడా నడుస్తుంది కాబట్టి మీరేంటంటే ఇక్కడ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి.
మీ థాట్స్ అనేవి ఆర్గనైజ్డ్ గా ఉండాలి. మీరు ఇంకా ఓల్డ్ పర్సన్ లాగే కాకుండా న్యూ పర్సన్ లాగా న్యూ పర్స్పెక్టివ్ లో థింక్ చేస్తే తప్ప కొన్ని విషయాల్లో న్యూ బిగినింగ్స్ కి పాసిబిలిటీ ఉండదు. సో బేసిక్ గా అది ఏదైనా అవ్వచ్చు. కానీ మీకు సైన్స్ వస్తున్నాయి అంటే అందుకే. అంటే లైక్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేసేలాగా అండ్ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ లో ఎలా అయినా చేంజ్ అయ్యేలాగా ఆర్ వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండడం ఇంపార్టెంట్ అన్నట్టుగా సైన్ అండి. అయితే నేను ఒకటి క్లియర్ గా చెప్తాను, అదేంటంటే ఇది మీకు అంత ఈజీ కాదు. మేబీ నేను చెప్పేయడం ఈజీ అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే మీరు ఇలాగే ఉంటే మీ హైయెస్ట్ గుడ్ కి ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వదు. అంటే ప్రతి మనిషి ఎందుకు మారాల్సిన అవసరం ఉంటది అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళకి నిజంగా మంచి జరగాలి అంటే కొన్నిసార్లు మారక తప్పదు. అలా మారకపోతే అసలు వాళ్ళ పరిస్థితులు ఎప్పటికీ మారవు. అంటే ఇది నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. అదేంటంటే ఆహ్, ఇంటర్నల్‌గా చేంజ్ వస్తే ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ వస్తది. ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ వచ్చినప్పుడు ఇంటర్నల్‌గా కూడా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని. సో, ఇప్పుడు మీ సిట్యుయేషన్‌లో కూడా మీరు ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ చూడాలి అనుకుంటే ఇంటర్నల్‌గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, కొన్నింటితో కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేబీ ఇది చెప్పినంత ఈజీ కాకపోయినా అట్‌లీస్ట్ మీరు ప్రయత్నాలు చేయాలి. మీరు ప్రయత్నమైనా చేయాలి అని ఇండికేషన్ అండి. అందుకే మీరేంటంటే కొన్ని సైన్స్‌ని చూస్తున్నారు. అది మీకు క్లియర్‌గా అర్థం అవుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ అదా కాదా అనే ఒక డౌట్ ఉండొచ్చు. మీలో కొంతమందికి అసలు ఏంటి అని కూడా అర్థం అవ్వకపోవచ్చు. బట్ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌లో మీ పర్స్పెక్టివ్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, అట్ ద సేమ్ టైమ్ ఆ సిట్యుయేషన్ ఎలా ఉన్నా అది యాక్సెప్ట్ చేయడం కానీ, దాని ప్రకారం మీరు ఎలా చేంజ్ అయితే బావుంటుంది, ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించడం కానీ, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందండి. అందుకే మీకు ఇలాంటి సైన్స్ అయితే వస్తున్నాయి. సో, క్లియర్‌గా చెప్పాలి అంటే మీకు కనిపిస్తున్న సంకేతాలకు అర్థమైతే ఇదే. అసలు మీకు సైన్స్ ఇస్తున్న స్పిరిచ్యువల్ బీయింగ్ ఎవరు? వాళ్ళ నుంచి కూడా మీకు గైడెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎర్త్ గార్డియన్ అంట. వీళ్ళైతే మీకు ఒకటే చెప్తున్నారు. అదేంటంటే మీరెంత గ్రౌండెడ్‌గా ఉంటే, ఐ మీన్ ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, మీరెంత కామ్‌గా ఫీల్ అయితే, ఆ ప్రకారం మీ సిట్యుయేషన్స్‌ని మీరు అంత బెటర్‌గా అర్థం చేసుకోగలరు. మేబీ మీలో కొంతమందేంటంటే, కొన్ని సెన్స్ చేస్తున్నప్పటికీ, అది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దీనివల్ల ఎమోషనల్‌గా స్ట్రగుల్ అవుతున్నారు. క్లియర్‌గా మీకు ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు. అప్పటికప్పుడే పాజిటివ్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అప్పటికప్పుడే నెగెటివ్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అప్పటికప్పుడే ఏదో చేసేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. అప్పటికప్పుడే ఏం చేయలేరు అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో, ఇలా మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు. ఎనర్జీ అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి మీది. మేబీ నాకేమనిపిస్తుందంటే మీరు ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అయితే కొంత గ్రౌండెడ్‌గా ఉండగలరేమో. మీ ఎనర్జీస్‌ని మీరు ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయగలరేమో. సో, దాని ప్రకారం కూడా మీరు కొంత చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అవ్వగలరేమో. సో, మీరేం చేస్తారు అంటే మోస్ట్‌లీ నేల మీద కూర్చోవడం, నేల మీద చెప్పులు లేకుండా నడవడం, ఏదైనా పెద్ద చెట్ల కింద కూర్చోవడం, చెట్లను తాకి ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడం, స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం, అది కూడా నేచర్‌లో చేయడం. ఇలాంటివి ఏవైనా చెయ్యండి. చేయడం వల్ల ఏమవుతది అంటే మీ ఎనర్జీస్ కొంత బ్యాలెన్స్ అవుతాయండి. ఆఫ్‌కోర్స్ ఈ టైంలోనేంటంటే మీరు గ్రౌండెడ్‌గా ఉండాలి. అంటే ఇంకేం లేదు. సిట్యుయేషన్స్ ఏంటంటే కొన్నిసార్లు మీకు ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు డిజర్వ్ చేయరు అనిపిస్తూ ఉంటది. మీ లైఫ్‌ని మీరు ఇలా చూడాలి అనుకోలేదు. సో, లైఫ్ ఏంటంటే కంప్లీట్‌గా ఈ విధంగా ఉందేంటి అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. కాకపోతే ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు దాంతో మీరు కూడా మారుతూ ఉండాలి. అలా మారితేనే మీరు ఆ ఫ్లోలో ముందుకు వెళ్ళగలరు. నాకు తెలిసి ఎవరైతే చేంజ్‌ని రెసిస్ట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ సిట్యుయేషన్స్ వాళ్ళకి అర్థమవుతున్నా సరే, ఇంకా ఆ పాత పద్ధతిలోనే ఆలోచించడం కానీ, ఆ పాత పద్ధతుల్లోనే ముందుకు వెళ్ళాలి అని చూడడం కానీ చేస్తారు. వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతారండి. సో, ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇది మీకు అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఫైనల్‌గా మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకపోతే యూనివర్స్ ప్యాటర్న్స్ ఇలాగే ఉంటాయి. సఫరింగ్ అనేది ఇంకా ఎక్కువవుతది. ఎందుకంటే చాలా మందితో నేను మాట్లాడుతున్నప్పుడు నాకర్థమైంది ఏంటంటే, పాస్ట్‌లోనే ఉంటారు వాళ్ళు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తారు. పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి కనెక్ట్ చేస్తారు. ప్రెజెంట్‌కి, ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తే ఏదైనా మార్చగలరు కానీ, పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తే ఎలా చేంజ్ ఒస్తది? ఎందుకంటే, ఇప్పుడు మీరు గతంలో ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేశారు.
ప్రస్తుతం అది అలా లేదు. సో, ప్రస్తుతం ఎలా ఉందో దాని ప్రకారం మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, దాని ప్రకారం మీరు చేయాల్సింది చేయాలి కానీ, గతంలో అలా ఉంది, గతంలో అలా జరిగింది కాబట్టి, ఇప్పుడు ఇలా జరగాలి, ఆర్ వచ్చే రోజుల్లో అలా మారాలి అంటే, అలా ఎలా కుదురుతుంది? సో, ఇది చాలా మంది రియలైజ్ అవ్వట్లేదు. ఆ అటాచ్‌మెంట్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు మెయిన్ డీటాచ్ చేసుకోలేకపోతున్నారు. సో, ఇక్కడ చేంజ్ అయితే రావాల్సిన అవసరం ఉందండి. సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మీరు చేంజ్ అవ్వాలి. మీరు కూడా దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉండాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో, అలా మీరు ఉండాలి అంటే మీ ఎనర్జీస్ ఫస్ట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మీరెంత కామ్‌గా ఉంటే, మీరెంత బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేస్తే మీ వైపు నుంచి మీరు సిట్యుయేషన్స్‌ని కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేసి చేయాల్సింది చేస్తే, రిజల్ట్ కూడా అలాగే ఉంటదండి. సో, ఈ టైంలో మీరు ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అసలు చూద్దాం ఇంకా క్లియర్‌గా మీకు గైడెన్స్ ఏంటి? ఏంటి పరిస్థితి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరు బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారండి. మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారు. అట్‌లీస్ట్ మీకు కరెక్ట్ అనిపించింది మీ కాన్షియస్‌నెస్ ప్రకారమే చేశారు. సో, డెఫినిట్‌గా పాస్ట్‌లో అయితే మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. అండ్ కరెక్ట్ వేలోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. సో, మరి మీరు ఇలా చేసినప్పుడు రిజల్ట్ కూడా మీరు అనుకున్న విధంగా రావాలి అనైతే ఉంటుంది. సో, ఈ విషయంలో అయితే నేను మిమ్మల్ని తప్పు పట్టను. కాకపోతే రిజల్ట్ మీరు అనుకున్న విధంగా రాకపోయినా, ఎలా అయినా ఇలాగే రావాలి. బికాస్ నేను ఎఫర్ట్స్ పెట్టాను. బికాస్ నేను ఇలా ఫేస్ చేశాను. సో, ఖచ్చితంగా ఇదే విధంగా వస్తేనే నేను సాటిస్ఫై అవుతాను. ఇది వచ్చే వరకు నేను ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేస్తాను. అనే ఒక ఇగోతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. పాస్ట్‌లో మీరు నిజంగానే చాలా ఫెయిర్‌గా, హానెస్ట్‌గా ఉన్నారండి. మీ వైపు నుంచి మీరు నిజంగానే చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారు. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో. అది నాకు అర్థమవుతుంది. కానీ నిజంగా మీరేంటంటే, ఇది వర్కౌట్ అవ్వాలి అంటే, ఇలా ఉండడం వల్ల మీకేమైనా బెనిఫిట్ ఉందా? బెనిఫిట్ కనిపిస్తుందా? కేవలం మీరేంటంటే, నేను కష్టపడ్డాను, నేను ఇక్కడ ఇలా స్ట్రగుల్ అయ్యాను కాబట్టి, ఈ రిజల్ట్ ఈ విధంగా రావాలి అనుకోని, మీరింకా అదే విధంగా ఆలోచిస్తూ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. అంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు లిటరల్‌గా. మీ వైపు నుంచి మీరేంటంటే, సిట్యుయేషన్ ప్రకారం చేంజ్ అవ్వడానికి చూడట్లేదు. ఎందుకంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిట్యుయేషన్ ప్రకారం మీరు చేంజ్ అవ్వడం అంటే, సాక్రిఫైసెస్ చేసుకోవడం లాంటిది. సో, ఆ సాక్రిఫైసెస్‌కి మీరు రెడీగా లేరు. మీరేంటంటే, ఇక్కడ చేసుకుంటున్న పాత్ కూడా మీకు ఈజీగా ఉన్న పాత్‌ని చేసుకుంటున్నారు కానీ, ఏది రైట్ పాత్ అయితే అది చేసుకోవట్లేదు. ఈజీగా ఉన్న పాత్ అంటే, అది మీకు హ్యాపీనెస్ ఇస్తున్న పాత్ అని నేను చెప్పను. బట్ అట్‌లీస్ట్ చేంజ్ అవ్వకుండా ఇంకా అదే వేలో ఉంటూ, అదే వేలో ఆలోచిస్తూ సిట్యుయేషన్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అనుకోవడం మీ వరకు అది ఈజీ. సో, అందుకే మీరేంటంటే అలాంటి పాత్‌ని చేసుకుంటున్నారు. బట్ రియాలిటీ ఇది. సో, ఈ రియాలిటీ ప్రకారం మనం ఎలా ఉండాలి? ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? సో, ఈ విధంగా చేంజ్ అవ్వాలి. మనం ఏంటంటే ఒకప్పుడులాగా ఆలోచించడానికి, ఒకప్పుడులా ఉండడానికి అవకాశం లేదు అని అర్థం చేసుకొని సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన దానికి ప్రయత్నాలు చేయట్లేదు. బికాస్ అది మీకు కష్టం అనిపిస్తుంది. అది మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేకుండా అయిపోతుంది అనే ఫీలింగ్ ఇస్తుంది. అందుకే మీరేంటంటే అది విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. సిట్యుయేషన్‌ని బలవంతంగా కంట్రోల్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసి పాస్ట్ అటాచ్‌మెంట్ అనే కాదు, ఇగో కూడా ఉందండి. మీలో చాలా మందికి ఇది ఇగోలాగా అనిపించకపోవచ్చు. నాది నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. నేను కష్టపడ్డాను కాబట్టి, నేను ఈ విధంగా గార్డ్ చేసుకోవాలి అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కానీ, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇగోకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ స్మాల్ డిఫరెన్స్‌ని మీరు రియలైజ్ అవ్వట్లేదు. అది రియలైజ్ అయితే మీరు అసలు ఇలా ఉండరు. యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అయ్యేలాగా మిమ్మల్ని మీరు కాన్స్టెంట్‌గా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీరు మీ హైయర్ సెల్ఫ్‌తో కూడా అలైన్ అవ్వలేదు. సో, మేబీ అందుకే మీరేంటంటే ఇది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. నేను చెప్పాను కదా! ప్రతి మనిషిలో కూడా హైయర్ కాన్షియస్‌నెస్ ఉంటది. సో, వన్స్ అది యాక్టివ్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి గుడ్‌కి, బ్యాడ్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏం చేయాలి, చేయకూడదో అర్థం చేసుకుంటారు. అండ్ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, హైయర్ కాన్షియస్‌నెస్‌తో అలైన్ అవ్వడానికి క్రిస్టల్స్ ఏవైనా మీరు వేర్ చేయాలి అనుకుంటే సెలినైట్ వేర్ చేయొచ్చండి. సో, ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. మీరు ఇలాగే ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. చాలా ఇబ్బంది పడతారు.
అప్పటికైనా మీరు రియలైజ్ అవ్వాల్సిందే. సో ఒకటి చెప్తాను, ఇప్పటికే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ టఫ్‌గా ఉన్నాయి. అది నాకు అర్థమవుతుంది. సో టఫ్‌గా ఉంది కాబట్టి మీరు ఒక చాయిస్ కూడా చేసుకోలేకపోతున్నారు. కానీ ఇలాగే ఉండడానికైతే అవకాశం లేదు. ఇది పక్కన పెట్టేస్తే ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు సిట్యుయేషన్స్‌తో పాటు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. అలా అయితేనే మీ లైఫ్‌ని మీరు మెస్సప్ చేసుకోరు. లేకపోతే ఇంకా ఇంకా మెస్సప్ చేసుకోవడం కానీ, ఇంకా ఇంకా మీరు చాలా ఫేస్ చేయడం కానీ జరిగే అవకాశం అయితే ఉంది. సో మిమ్మల్ని మీరు రియల్‌గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీది అనుకున్నది రియల్‌గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ప్రెజెంట్‌తో పాటు మీరు చేంజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఆ ప్రకారం మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. సో చెప్పాను కదండీ! ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చేంజ్ అనేది వస్తుంది. చేంజ్ అనేది ఇన్నోవేటబుల్. అది ఏ సిట్యుయేషన్‌లోనైనా ఏదో ఒక ఫేజ్‌లో తప్పదు. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, దాన్ని ఎంబ్రేస్ చేసుకోవడం కానీ ఈజీ అండి. దాన్ని రెసిస్ట్ చేయడమే అన్నిటికంటే పెయిన్‌ఫుల్. సో మేబీ ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు సిట్యుయేషన్స్ ప్రకారం చేంజ్ అవ్వడం, ఏమొచ్చినా ఫేస్ చేయగలం అని అలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడం కష్టం అవ్వచ్చు. కానీ అలా మీరు రెడీగా ఉంటే వచ్చే చేంజెస్‌లో కూడా మీకు బ్యూటీ ఏంటో అర్థమవుతది. మీరు డిజర్వ్ చేసేదే మీకు యూనివర్స్ ఇస్తుంది అని మీరు ఫైనల్‌గా రియలైజ్ అవ్వగలుగుతారు. సో అందుకే మీరేంటంటే ఇంకా ఆ పాత పద్ధతిలోనే ఆలోచించడం, ఇంకా ఆ పాత వ్యక్తిలాగే ఉండడానికైతే ట్రై చేయొద్దు. బికాజ్ అలా మీరున్నారు అంటే ఎప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళలేరు. ఎప్పటికీ మీరు కోరుకున్న సంతోషం కూడా మీకు నిజంగా దొరకదు. నిజంగా మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు. అన్నిటికి సిద్ధం అన్నట్టుగా ఉంటారు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకు కనిపిస్తున్న సంకేతాలకు అర్థం ఏంటి? వెనక ఏ శక్తి ఉంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో చూద్దాం. ఫస్ట్ అయితే మీకు కనిపిస్తున్న సంకేతాలకు అర్థం ఏంటో చూద్దాం. సో బేసిక్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌ని మీరిప్పుడు మార్చుకోవాలండి. క్లియర్‌గా చెప్పాలి అంటే, మీ డెస్టినీని మీరే రాసుకోవాలి. అట్‌లీస్ట్ అన్ని విషయాల్లో కాదు కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే, మీ లైఫ్‌ని మీరు మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదెందుకు అంటే, మీకోసమే. మీకు మీరు ఒక క్వెషన్ వేసుకోండి. అదేంటంటే, మీరు రియల్‌గానే హ్యాపీగా ఉన్నారా? ఇలా ఉండడం అనేది మీకు రియల్‌గా సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? సో, మీరిదే నాకు కోరుకుంటున్నారు. ఇలా అంటే ఒకటి కాదు, రకరకాల క్వెషన్స్ మీ సిట్యుయేషన్ బట్టి వేసేసుకోవచ్చు. సో, ఇలా మీరు క్వెషన్ చేసుకుంటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీ ఆన్సర్ కానీ మీ దగ్గరుంటే, ఓకే. నేను సాటిస్ఫాక్షన్‌తోనే ఉన్నాను. నా లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ లేదు. ఇలా నేను ఉండడం నాకే మంచిది అనిపిస్తుంది. సో, బావుంది అనిపిస్తే ఈ రీడింగ్‌ని స్కిప్ చేయండి. ఎందుకంటే ఇది మీకు కాదు. కానీ కొంతమందుంటారు. అసలు ఎందుకు ఇలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నావు? అసలు లైఫ్ ఎందుకిలా ఉంది? లైఫ్‌లో ఏం జరుగుతుంది? నిజంగా నేను ఇలాంటి లైఫ్‌ని డిజర్వ్ చేస్తానా? ఇలాంటి లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికా నేనిప్పటి వరకు కష్టపడ్డాను అని మీకు నిజంగా అనిపిస్తే, మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి అని క్లియర్‌గా సైన్. మీకు సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే, మీ జీవితంలో ఏదో మార్పులు రావాలి. ఆ మార్పులు కూడా మీరే చేసుకోవాలి. అది కూడా మీరు ఎదుటి వ్యక్తుల్ని ఇన్‌స్పైర్ చేసేలాగా చేంజ్ అవ్వాలి. మీకు మీరు కూడా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాంటి చేంజెస్ తీసుకురావాలండి. సో, అలాంటి చేంజెస్ ఏ విధంగా తీసుకురాగలరు? అలాంటి లైఫ్‌ని క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? అనే వేలో మీరు ఆలోచించాలి. బికాజ్ మీ లైఫ్‌లో షిఫ్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ షిఫ్ట్స్ అనేవి మీరు క్రియేట్ చేసిన ప్రకారమే ఉంటాయని చెప్తాను. మీరు ఏ ప్రయత్నం చేయనంత వరకు, నేను చెప్పిన విధంగా మీరు ఏ విధంగా కూడా ప్లాన్ చేయనంత వరకు షిఫ్ట్ అయితే రాదు. బికాజ్ యూనివర్స్ ఏంటంటే, ఇక్కడ మీకు షిఫ్ట్స్‌ని ఆ విధంగా తీసుకురావాలనుకోవట్లేదు. మీరు ఏదైనా చెయ్యండి, షిఫ్ట్ తీసుకొస్తుంది. మీరు ఏది చెయ్యొద్దు, అలాగే ఉండండి. ఇలా ఉండడం మీకు కష్టంగా ఉంది కాబట్టి అలా ఉండడమే. లేదు, నా లైఫ్‌లో నేను చేంజ్ అవ్వాలి. నేను కూడా హ్యాపీగా ఉండాలి. నేను కూడా నా లైఫ్‌కి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. నా లైఫ్‌లో కూడా నేను చెప్పుకోదగిన విషయాలున్నాయి. నా లైఫ్ ఇది, నా జర్నీ ఇది అని ప్రౌడ్‌గా నేను చెప్పుకుంటున్నాను అనేలాగా మీరు ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏవైనా ఉంటే ఓకే. లేకపోతే ఇప్పుడు అలాంటి మూమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు మొదలుపెట్టాలి.
అది ఏ విధంగా చేస్తారనేది నాకు తెలీదు. ఎందుకంటే ఎవరు ఏం సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో, ఎవరి లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలీదు కాబట్టి, సో మీ లైఫ్‌ని మాత్రం మీరు ఆ విధంగా మార్చుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేసుకోవడానికి మాత్రమే కాదండి. మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా మీరొక ఇన్‌స్పిరేషన్ అవ్వడానికి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరొక ఇన్‌స్పిరేషన్ అవ్వడానికి కూడా మీరు ఈ విధంగా మీ లైఫ్‌ని క్రియేట్ చేసుకోవాలంట. సో, అందుకే మీకేంటంటే ఇలాంటి సైన్స్ వస్తున్నాయి. మేబీ మీ లైఫ్‌లో మీరు కొన్ని కరెక్ట్ గానే చేస్తూ ఉండొచ్చు. కానీ ఇది కంప్లీట్‌గా మీరు డిజర్వ్ చేసేది కాదు. ఇంకా మీరు ఎక్కువ డిజర్వ్ చేస్తారండి. బెస్ట్ థింగ్స్ మాత్రమే మీరు డిజర్వ్ చేస్తారు కాబట్టే యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌ని మీరు ఆ విధంగా క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా చేయండి అన్నట్టుగా చెప్తుంది. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోని మీరు ఇప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్‌తో ఉన్నా ఇంకా మీరు చేయాల్సింది కూడా చాలా ఉండొచ్చు. మేబీ ఇప్పటి వరకు మీరు చేసింది ఒక ఎత్తయితే ఇక్కడి నుంచి కూడా మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉండొచ్చు. సో, ఆ వేలో కూడా మీరు ఆలోచించి మీరింకా ఏం చేయగలరు? మీరింకా మిమ్మల్ని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా ఏం చేస్తే బెటరు? ఎలా ఉంటే బెటరు? వ్యక్తుల్ని ఎలా ఇన్‌స్పైర్ చేయాలి? సో, మీ జర్నీని మీరు ఇంకా ముందుకి ఎలా తీసుకువెళ్ళాలి? అనే విషయాల మీద ఫోకస్ చేయండి. అది ఏ పర్టిక్యులర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు కెరియర్‌లో గ్రోత్ మీద ఫోకస్ చేయండి. లేకపోతే మీరు పర్సనల్ లైఫ్‌లో థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి అని చెప్పాననుకోండి. అది రాంగ్. ఎందుకంటే ఒక పర్సన్ ఇదే విధంగా మార్చుకుంటే వాళ్ళు ప్రౌడ్‌గా ఉంటారని చెప్పడానికి లేదు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ కంప్లీట్ ఆర్ వాళ్ళు రియల్‌గా ఒక సాటిస్ఫాక్షన్‌తో ఉండడానికి ఏది వాళ్ళకి సపోర్ట్ చేస్తదో అదే వాళ్ళు చెయ్యాలి. సో, అలా చూసినట్టయితే మీరు ఆలోచించుకోవచ్చు. దీనికోసం మీరు డీటెయిల్డ్‌గా రాసుకోవచ్చు కూడా. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుందండి. మీరు పర్సనల్‌గా ఇక్కడ చేంజ్ అవ్వడానికి ఏం కాదు కానీ, మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవడానికి ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎలా ఉన్నారు అనేది నాకు తెలీదు కానీ, ఇక్కడి నుంచి మాత్రం మీరు ఇలా ఉంటే కష్టమే. మీలో మార్పులు వస్తే, మీ జీవితం కోసం మీరేం చేయగలరో ఆలోచించుకొని చేస్తే, మిమ్మల్ని మీరు ఒక డిఫరెంట్ వెర్షన్‌లో చూస్తారు. అది మీకు చాలా బెటర్‌గా అనిపిస్తది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి కూడా చాలా బెటర్‌గా అనిపిస్తది. సో, ఒకసారి దీని కోసం ఆలోచించండి. మీకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ఎవరు? సో, ఆ స్పిరిచ్యువల్ బీయింగ్ మీ సిట్యుయేషన్స్ మీద ఎందుకు వర్క్ చేస్తున్నారు? అసలు వాళ్ళ నుంచి బేసిక్‌గా మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, బేసిక్‌గా మీకు సైన్స్ ఇస్తుంది ఎవరు అంటే, ఒక స్పిరిట్ గైడ్ అండి. పీస్ మేకర్. సో, యాక్చువల్‌గా మీ సిట్యుయేషన్స్ మీద కూడా వర్క్ చేస్తుంది వాళ్ళే. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీకు మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా మీరు పెద్దగా ఏం చేయట్లేదు. అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు ఇన్‌స్పైర్ చేసేలాగా ఏం చేయట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని తిట్టుకునేలాగా, ఎదుటి వ్యక్తులకి మీరు ఒక నెగెటివ్ ఫీలింగ్ ఇచ్చేలాగా ఏవో చేస్తున్నారు. ఈవెన్ మీకోసం మీరు ఆలోచించుకున్న ప్రతి మనిషికి కూడా ఎవరి మీద వాళ్ళకొక ఇంప్రెషన్ ఉంటది. కొంతమందికి అదొక గుడ్ ఇంప్రెషన్ ఉంటది. కొంతమందికి మాత్రం ఇప్పటివరకు ఏం చేసాం? మనది ఒక లైఫేనా? లేకపోతే ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాం? అసలు ఎలా ఉందాం అనుకున్నాం? ఎలా ఉంటున్నాం? ఇది ఒక లైఫేనా అనుకోని అలా కూడా ఫీల్ అయిన వాళ్ళుంటారు. సో, నాకు తెలిసి మీరిప్పుడు మీ లైఫ్‌లో ఇలాగే ఫీల్ అవుతున్నారు. నా లైఫ్‌లో నేనిది అచీవ్ చేశాను. నా లైఫ్‌లో నేనేంటంటే ఇలా ఉన్నాను. ఇది నాకు రియల్‌గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నన్ను చూసి నేనే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను అనేలాగా మీరు లేరు. నేనిందాకే మీకు చెప్పాను. నేను చెప్పినవి మీకు రెజొనేట్ అవ్వకపోతే డెఫినిట్‌గా ఇది మీకు కాదు. కానీ ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఇదే. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. యాక్చువల్‌గా కొన్ని మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారండి. అక్కడ కొంత నెగటివిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే మీ ఎనర్జీని ఎక్కడ వేస్ట్ చేసుకోకూడదో, మీ టైమ్‌ని మీరెక్కడ వేస్ట్ చేసుకోకూడదో, అలాంటి విషయాల్లో అవన్నీ కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. బేసిక్‌గా అక్కడ మీరేదో రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీరు రియల్‌గా ఎక్కడైతే షైన్ అవ్వాల్సిన అవసరం ఉందో, అలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయట్లేదు. మీ డెస్టినీని మీరు రాసుకోవాలి అని నేను చెప్పాను. సో, అలా మీరు రాసుకోవాలి అంటే మీకు సూట్ అయ్యే విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేసుకోవడం కోసం మీరు రియల్‌గా ఏం చేస్తే బావుంటది అని ఆలోచించాలి. బట్ ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతున్న విషయాల్లోనే మీరేంటంటే
ఈ విధంగా చేంజెస్ వస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నా లైఫ్ ఇలా చేంజ్ అయిపోయినట్టుగా అనుకొని మీ టైంని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రాంగ్ సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారండి. అక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ రికగ్నిషన్ రావాలి అనుకుంటున్నారు, అక్కడ షైన్ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ అలాంటి దగ్గర ఎలా జరుగుతుంది అది? ఆ సిచ్యువేషన్లోని మీరు మళ్ళీ రైట్ ఆర్ ఇదే జరగాలి అన్నట్టుగా మీరు ఉంటే మీరు ఎప్పటికీ మీ టైం అక్కడ వేస్ట్ చేసుకోవడమే, మీరు ఎప్పటికీ సఫర్ అవుతూ ఉండడమే. దానివల్ల మీకు ఏం రాదు. అదే మీరు ఎక్కడైతే ఇన్వాల్వ్ అవ్వాలో, మీరు రియల్గా ఎక్కడైతే షైన్ అవ్వాల్సింది ఉందో అక్కడ మీరు ఫోకస్ చేస్తే మీ లైఫ్ని మీరు బెటర్ చేసుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ ఉందండి, ఆ రిలేషన్షిప్ మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదు. బట్ మీరేంటంటే ఆ వ్యక్తికి ఏదో ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఆ వ్యక్తి దగ్గర మీరేంటంటే ఈ రిలేషన్షిప్లో కరెక్ట్గా ఉంటున్నారు, సో మీరు ఆబ్వియస్గా రైట్ అని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. సో దానికోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ ఇక్కడ ఏమీ జరగట్లేదు. కానీ ఇది పక్కన పెట్టేస్తే మీ లైఫ్లో మీరు కెరియర్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. కెరియర్లో కూడా మీరు ఏంటంటే ఇంకా సక్సీడ్ అవ్వలేదు. సో కెరియర్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. ఈ ఎనర్జీ, ఈ టైం అంతా కెరియర్ని బెటర్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఏదైతే ఇంపార్టెంట్ విడిచిపెట్టేసి ఏదైతే ఇంపార్టెంట్ కాదో దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఏదో జరగాలి అని కోరుకుంటున్నారు, అక్కడ మీరు రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇదంతా టైం వేస్ట్ అన్నమాట. సో మీరు ఇక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇలాంటి విషయాల్లోని మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని మారి మీ జీవితాన్ని కూడా మార్చుకోవాలని మీకు ఇలాంటి సైన్స్ అన్నీ కూడా వస్తున్నాయండి. ఇఫ్ నేను చెప్పింది కానీ రెజోనేట్ అయితే ఇక మీదైనా మీరు మారుతారు, ఇక మీదైనా మీ పరిస్థితులు మీరు అర్థం చేసుకుంటారు. ఇదే విధంగా ఉంటే మీరైతే హ్యాపీగా ఉండలేరు, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో అసలు మరి ఈ సిచ్యువేషన్కి ఇంకా మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీకు కన్ఫ్యూజన్ ఉంది, ఆల్రెడీ మీరు ఇది సెన్స్ చేస్తున్నారు, చేసినా ఇంకా మీ ప్రయారిటీస్ ఏంటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇవన్నీ విడిచిపెట్టాలి అనిపిస్తుంది, ఇక్కడ వర్త్ కాదు అని తెలుస్తుంది. సో ఇకనైనా మారుదాం అని అనుకుంటున్నారు, కానీ ఏది చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఏమో రేపనే రోజు ఇక్కడే వర్కౌట్ అవుతుందేమో, ఇక్కడే చేంజెస్ వస్తాయేమో, ఇది మధ్యలో విడిచిపెట్టడం రాంగ్ ఏమో అని మళ్ళీ మీకు మీరు కన్విన్స్ చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఈ విధంగా కన్విన్స్ చేస్తున్నట్టున్నారు. బట్ ఒకటి మాత్రం నిజమండి, ఒక సిచ్యువేషన్లో మీ కాన్ఫిడెన్స్ తగ్గుతున్నప్పుడు, ఒక సిచ్యువేషన్లోని మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నప్పుడు, ఆర్ ఒక సిచ్యువేషన్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ లేదు, మీ వర్త్ ఏంటో మీరు అక్కడ ప్రూవ్ చేసుకోలేకపోతున్నప్పుడు, ఆర్ మీరు చేస్తున్న దానికి మీకు వ్యక్తులు అర్థం చేసుకున్నప్పుడు, లైక్ మీ వర్త్ ఏంటో వాళ్ళు తెలుసుకున్నప్పుడు దీన్ని ఎక్కువ డ్రాగ్ చేయడానికి ఏం లేదండి. మీరు ఎక్కడైతే షైన్ అవ్వగలరో, మీరు ఎక్కడైతే మీ లైఫ్ని ఇంకొంచెం బెటర్గా చేంజ్ చేసుకోగలరో అలాంటి విషయాల మీద ఫోకస్ చేయడం మంచిది. సో ఖచ్చితంగా ఈ టైంలో మీరు చేంజ్ అవ్వాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఇంకా మీరు ఇలాగే ఉంటే మీరు వచ్చే రోజుల్లో కూడా చాలా సఫర్ అవుతారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీకు ఎక్కడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో, మీరు ఎక్కడైతే పాజిటివ్గా ఫీల్ అవుతారో, మీరు మీలా ఉండగలుగుతారో, ఐ మీన్ మీ అథెంటిక్ సెల్ఫ్ని మీరు బయటకు తీసుకొచ్చి మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారో అలాంటి విషయాల్లోనే మీరు ఫోకస్ చేయండి, అలాంటి విషయాలకి టైం ఇవ్వండి, అలాంటి విషయాల దగ్గర మిమ్మల్ని మీరు రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చూడండి. బట్ పదే పదే మీకు ఒకటి అనిపిస్తుంది, వెయిట్ చేస్తే రిజల్ట్ వస్తుందేమో, వెయిట్ చేస్తే ఛాన్స్ వస్తుందేమో, ఇప్పటి వరకు అయితే రాలేదు, ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ అయ్యాం, బట్ రేపైనా జరుగుతుందేమో అని అనిపించే విషయాల మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. బికాజ్ అక్కడ మీకు ఎప్పటికీ కూడా అలాంటి రిజల్ట్ రాదు, గ్రోత్ అయితే కనిపించట్లేదండి. సో అదే ఇక్కడ మీకు క్లియర్గా మీ స్పిరిట్ గైడ్ అయితే చెప్తున్నారు. మీరు అయితే ఇది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే క్లియర్గా మీలో చేంజెస్ రావాలండి. కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టేయాలి, అవసరమైతే ఈ లొకేషన్ని విడిచిపెట్టేయాలి, అవసరమైతే సిచ్యువేషన్ని విడిచిపెట్టేయాలి, అవసరమైతే వ్యక్తుల్ని విడిచిపెట్టేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఎప్పటికీ గుర్తింపు రాదు కాబట్టి. ఇక్కడే మీరుంటే వ్యక్తుల్ని మీరు ఇన్స్పైర్ చేయడం కాదు, వ్యక్తులతో మరికొంచెం తిట్టించుకుంటారు, వ్యక్తులు మరికొంచెం మిమ్మల్ని నెగిటివ్గా చూస్తారు. ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు అని మీరు అర్థం చేసుకుంటే మాత్రం
ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. సో ఫైనల్గా మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చిందండి. ఆల్రెడీ నేను చెప్పాను. సాటర్న్ రెట్రోగ్రేడ్ అంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. కొన్ని విషయాల్లో మనం ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మనం తీసుకుంటున్న డెసిషన్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. మేబీ ఇది మీ లైఫ్‌లో అలాంటి టైమే. ఖచ్చితంగా మీరెవరు? మీరేం డిజర్వ్ చేస్తారు? మీరేంటి అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీ సిచ్యువేషన్స్‌ని మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మీ థాట్స్, మీ యాక్షన్స్‌ని కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినిట్‌గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. రిఫ్లెక్ట్ చేసుకున్న ప్రకారం చేంజ్ కూడా అవ్వాలి. రిఫ్లెక్ట్ చేసుకుంటే సరిపోదు. బికాజ్ అక్కడితో మీ పని అయిపోయినట్టు కాదు. మీరు రిఫ్లెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేసుకునే చేంజెస్ బట్టి కూడా మీ సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది. సో నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.